లేదు, ఏంటి ఇలా జరిగింది? నాన్న, మీ హెయిర్ కట్ అయితే మిమ్మల్ని ఆఫీస్ మ్యాన్ నుంచి రాక్ స్టార్ గా మార్చేసింది. లేదు, ఇప్పుడు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? నాన్న యొక్క కొత్త హెయిర్ కట్. ఆ రోజు సండే. నాన్న, గట్టు, చింకి చాలా పొద్దుపోయినా పడుకునే ఉంటారు. అరే, ఇదేంటి మీరంతా రాత్రి టీవీ చూస్తూ ఇక్కడే పడుకున్నారా? అమ్మ మాట వినగానే నాన్న నిద్ర పోతుంది. ఓ, పొద్దున్నయిందా? ఆ, లేదు, ఇంకా అవునా? ఓ, అయితే మళ్ళీ పడుకుంటాను. నువ్వు నన్ను ఉదయం నిద్ర లేపు. చాలా ఎక్కువైంది. త్వరగా లేవండి, 10 అయింది. ఏంటి, ఏమైంది మమ్మీ? మీరు త్వరగా లేచి లివింగ్ రూమ్ శుభ్రం చేయండి. ఏంటి, ఉదయమే శుభ్రం చెయ్యాలా? అవును గట్టు, కేవలం శుభ్రం చేయడం మాత్రమే కాదు, నువ్వు నాన్న ఇవాళ హెయిర్ కట్ కూడా వెళ్ళాలి. ఏంటి, హెయిర్ కట్? అరే అవును, ఇవాళ వెళ్ళాలనుకున్నాం కదా. నా హెయిర్ ఇప్పుడు బానే ఉందమ్మా, నాకు హెయిర్ కట్ అవసరం లేదు. లేదు గట్టు, నువ్వు కూడా ట్రిమ్మింగ్ చేయించుకోవాలి, చాలా రోజులుగా లేదు. అవును గట్టు, నేనైతే డిసైడ్ అయ్యాను. ఈసారి నేను కొత్త హెయిర్ కట్ చేయించుకుంటాను. ఏంటి, న్యూ హెయిర్ కట్? ఎస్, నేను హెయిర్ కట్ కూడా ఆలోచించాను, కానీ అది సర్ప్రైజ్. పద గట్టు, వెళ్దాం. పద పద. ఓకే నాన్న. కాసేపటి తర్వాత రెడీ అయ్యి గట్టు ఇంకా నాన్న వాళ్ళు ఎప్పుడు వెళ్లే బార్బర్ షాప్కి వెళ్తారు. వెల్కమ్ సార్. హలో అంకుల్, ఎలా ఉన్నారు? హలో గట్టు, నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చావు. అవును, కానీ నేను కేవలం హెయిర్ ట్రిమ్మింగ్ చేయించుకోవాలి, అంటే ఇంకేమీ లేదు అంకుల్. ఓ అచ్చా అచ్చా, ఈసారి మీరు ఏమనుకున్నారు? నేను ఈసారి డిఫరెంట్ హెయిర్ కట్ చేయించుకుంటాను. అచ్చా, అయితే ఇది తీసుకోండి. బార్బర్ అంకుల్ నాన్న మాటలు విని అతనికి ఒక లావు బుక్ ఇస్తాడు. అరే, ఇదేంటి? ఇది డిఫరెంట్ హెయిర్ కట్ బుక్. ఇందులో చాలా రకాల హెయిర్ కట్స్ ఉన్నాయి. మీరు ఏ హెయిర్ కట్ చేయాలనుకుంటున్నారో అది మాకు చూపించండి, మేము అలానే చేస్తాము. ఓ వావ్, ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంది. రాగట్టు, చూద్దాం. గట్టు ఇంకా నాన్న కలిసి కూర్చుని హెయిర్ కట్స్ చూస్తుంటారు. వావ్, ఇందులో చాలా హెయిర్ కట్స్ ఉన్నాయి. నాన్న, మీరు ఇది చేయించుకోండి. గట్టు నవ్వుతూ స్పైక్ హెయిర్ కట్ వైపు చూపిస్తూ ఉంటాడు. ఏంటి గట్టు నువ్వు? ఇందులో నేను కార్టూన్ లాగా కనిపిస్తాను. వేరేవి చూద్దాం. నాన్న చాలా హెయిర్ కట్స్ చూస్తాడు. టాపర్, బజ్ కట్, ట్విస్ట్స్, చేజ్ కట్, ఇంకా చాలా. ఇది చాలా బాగుంది. దీని పేరు ఏంటి? లో ట్యాపర్ హెయిర్ కట్. ఇది బాగుంది, నాకు ఇదే కావాలి. గట్టు ఇంకా నాన్న ఒక్కొక్క చైర్లో కూర్చుంటారు. గట్టుకి వేరే ఒక అతను వచ్చి ట్రిమ్మింగ్ చేస్తూ ఉంటాడు. నాన్న తను చేయించుకోవాలి అనుకున్న హెయిర్ కట్ ముందు పెట్టుకుని కూర్చుంటాడు. చాలా వేడిగా ఉంది, మీరు ఫ్యాన్ ఆన్ చేయండి. ఇప్పుడే వేస్తాను. అంకుల్ ఫ్యాన్ ఆన్ చేస్తారు. నాన్న కళ్ళు మూసుకొని హెయిర్ కట్ కోసం కూర్చుంటాడు. ఇంకా అప్పుడు, మీకు ఈ హెయిర్ కట్ కావాలా? పేజీ తెరిచే ఉంచా కదా, అదే హెయిర్ కట్ కావాలి. బాగానే ఉంది, మీరు షూర్ కదా? నేను షూర్. ఇది బాగుంది. ఈ హెయిర్ కట్ తో నేను ఆఫీస్కి వెళితే అందరూ నన్నే చూస్తారు. ఏమంటావు గట్టు? నాన్న ఖచ్చితంగా. సరే, అయితే ఇదే చేస్తాను. బార్బర్ అంకుల్ నాన్నకి హెయిర్ కట్ చేయడం మొదలు పెడతాడు. అయిపోయింది, ఇప్పుడు మీరు మిర్రర్లో చూసుకోవచ్చు. ఓకే. కానీ నాన్న మిర్రర్లో చూసిన వెంటనే, లేదు, ఇలా చేసావేంటి? ఏమైంది నాన్న? అరే, ఇదేంటి? ఏమైంది సార్, మీకు నచ్చలేదా? నేను మీరు చూపించినట్టే చేశాను. అరే అరే, ఏం చేశారు మీరు నాకు? ఈ హెయిర్ కట్ నాకు అస్సలు బాగలేదు. ఏదో కరెంట్ షాక్ కొట్టిన జుట్టు అలా అయిపోయినట్టు ఉంది. ఇలా చేసావేంటి? నాన్న మాటలు విని గట్టుకి నవ్వొస్తుంది. సరిగ్గా చెప్పారు మీరు. నువ్వు నవ్వక గట్టు. అయినా మీరు ఏం చేశారు? నేను వేరే హెయిర్ కట్ చూపించాను కదా. లేదు లేదు, చూడండి, మీరు ఇదే పేజీ తెరిచిపెట్టారు, అందుకే నేను ఇదే హెయిర్ కట్ చేశాను. ఏంటి? ఓ నాన్న,
ఫ్యాన్ వల్ల పేజీలు అటు ఇటు అయిపోయి ఉంటాయి. అందుకే అంకుల్ కన్ఫ్యూజ్ అయి ఉంటారు. హా సార్, ఇది మరీ అంత చండాలంగా కూడా లేదు, బాగుంది. లేదు లేదు లేదు, ఇది చాలా చండాలంగా ఉంది. నేను ఇలా బయటికి కూడా వెళ్ళలేను. అందరూ నన్ను ఏమనుకుంటారు? అసలు నేను ఇవాళ హెయిర్ కట్ కి రాకుండా ఉండాల్సింది. అరే నాన్న, అంతగా ఆలోచించకండి. ఇది అంతా పాతగా ఏమీ లేదు. ఓ నో, ఇది దరిద్రంగా కాదు, చాలా దరిద్రంగా ఉంది గట్టు. ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? అరే నాన్న, ఇది ఈ రోజుల్లో ఫ్యాషన్. మీరింక ఎలా కనిపిస్తున్నారంటే అచ్చు కాలేజ్ స్టూడెంట్లా. హా, గట్టు సరిగ్గా చెప్పాడు. మీరు కాలేజ్ స్టూడెంట్ లాగా కనిపిస్తున్నారు. నన్ను వేళకోళం చేయకండి. నాన్న, మనమైతే ఇంటికి వెళ్ళాలి కదా, పదా వెళ్దాం. ఓ నో, బయట అందరూ నవ్వుతారు. ఎవరు నవ్వరు నాన్న, మీరు పదండి. గట్టు నాన్న చేయి పట్టుకుని బయటకు తీసుకునొస్తాడు. నాన్న ఏమీ మాట్లాడకుండా తల కిందికి వేసుకుని నడుస్తూ ఉంటాడు. అరే నాన్న, ఇంత త్వరగా ఎందుకు వెళ్తున్నావు? నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి గట్టు. నాన్న ఇంకా గట్టు త్వరగా నడుచుకుంటూ ఇంటి లోపలికి వెళ్తారు. అరే వచ్చేసారా? అరే ఇదేంటి? నాన్న ఏమీ మాట్లాడడు. అప్పుడు అమ్మ, గట్టు, చింకి అందరూ నవ్వుతూ ఉంటారు. ఇదా మీ న్యూ హెయిర్ కట్ ఐడియా? నాన్న, మీ హెయిర్ కట్ చాలా యూనిక్ గా ఉంది. అదే కదా చింకి, నేను కూడా నాన్నతో చెప్పా. చాలు, ఆపండి ఇంకా. నేను ఎవరితో మాట్లాడను. నాన్న కోపంగా అతని రూంలోకి వెళ్ళిపోతాడు. అరే గట్టు, నాన్నకేమైంది? అమ్మా, నాన్న అసలు ఈ హెయిర్ స్టైల్ చేయించుకోవాలి అనుకోలేదు. బార్బర్ అంకుల్ బై మిస్టేక్ ఈ హెయిర్ కట్ చేసేశాడు. అందుకే నాన్నకి అనిపిస్తుంది అతను చాలా ఫన్నీగా ఉన్నాడని. ఓహో, ఇదన్నమాట విషయం. పిల్లలు, మీరు కంగారు పడకండి. మీరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయండి. నేను వెళ్ళి నాన్నకు అర్థమయ్యేలా చెప్తాను. ఓకే మమ్మీ. అమ్మ గదిలోకి వెళ్తుంది. ఇంకా నాన్నతో ఇలా అంటుంది. మేము ఊరికే జోక్ చేశాము. ఈ హెయిర్ కట్ కూడా చాలా బాగుంది. లేదు, ఇది చాలా ఫన్నీగా ఉంది. రేపు నేను ఆఫీస్కి ఎలా వెళ్ళాలి? ఏమీ కాదు, మీరు కంగారు పడకండి. ముందు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయండి. నాకేమీ వద్దు, మీరు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయండి. ఎంత సముదాయించినా కూడా నాన్న మాత్రం వాళ్ళ దగ్గరికి బయటకు రావడం లేదు. బయటికి వచ్చిన తర్వాత అమ్మ, గట్టు, చింకి కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. ఇప్పుడెవరొచ్చారు? గట్టు, ఒకసారి వెళ్ళి చూడు. ఓకే అమ్మా. గట్టు డోర్ తెరిచి చూసేసరికి బయట హరీష్ అంకుల్ నిలబడి ఉంటాడు. నాన్న స్నేహితుడు. అతని పక్కన అతని వైఫ్ షీలా ఆంటీ కూడా ఉంటుంది. హలో అంకుల్ ఆంటీ, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను గట్టు. అమ్మ లోపలికి వెళ్తుంది. ఇంకా నాన్నతో ఇలా అంటుంది. మీ ఆఫీస్ ఫ్రెండ్ హరీష్ వచ్చాడు. మీరు తప్పకుండా బయటికి రావాలి. ఓ నో, ఈ హరీష్ కలవకపోతే వదిలిపెట్టాడు. సరే, ఇంకేం చేద్దాం, పదా వెళ్దాం. నాన్న బయటకు రావడానికి చాలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఎలాగోలా బయటికి వస్తాడు. ఓ మై గాడ్ యార్, నీ కొత్త హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ఇది నీకు చాలా సూట్ అయింది. ఏంటి, నిజమేనా? నాన్న బయటికి వెళ్ళడానికి అస్సలు ఇష్టపడడు. కానీ ఎలాగోలా బయటికి వస్తాడు. వచ్చి తెలుసు, ఈ హెయిర్ కట్ నాకు సూట్ అవుతుంది. ఇంకా నేను రేపు నా ఫేవరెట్ పింక్ షర్ట్ వేసుకొని ఆఫీస్కి వస్తాను. ఇంకా అందరూ నన్నే చూస్తారు. నాన్న అలా నవ్వడం చూసి మెల్లిగా గట్టు, చింకి, అమ్మ కూడా ఒకరినొకరు చూసుకొని నవ్వుతారు. ఆ తర్వాత అందరూ కూర్చొని చాలా కబుర్లు చెప్పుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.